స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ. గ్రామ స్థాయిలో సంస్థాగతంగా బలపడేందుకు కమలదనం సన్నద్ధమవుతోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి గ్రామ స్థాయిలో నాయకులు, కార్యకర్తల వ్యవస్థ పటిష్టానికి అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కమలం పార్టీ. లోకల్ బాడీస్ లో బలం పెంచుకోవడంపై దృష్టి సారించింది బీజేపీ. ఇటీవల జరిగిన రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశంలోనూ 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా నేతలకు దిశానిర్దేశం చేశారు అధిష్టానం పెద్దలు. 2028లో ఖచ్చితంగా గెలిచి తీరాలని, అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ తీర్మానించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14% ఓటింగ్ రాగా, లోక్సభ ఎన్నికల నాటికి 35% ఓటింగ్ పెరిగింది. త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ ఓటింగ్ శాతం నిలుపుకునేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన కేంద్ర మంత్రులు, ముఖ్య నేతలు, ఎంపీలు స్థానిక ఎన్నికల్లో అన్ని స్థాయిల్లోని పార్టీ కేడర్కు ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. ఇంతకాలం ఎంపీలు, ఎమ్మెల్యేల విజయానికి కృషి చేసిన కార్యకర్తలను గెలిపించుకునేందుకు సాయశక్తులా కృషి చేస్తామంటున్నారు నేతలు. పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన కార్యాచరణ వ్యూహాలు సిద్ధం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతుంది. ప్రత్యేకంగా 32 జిల్లా స్థాయి, మండలాల నుంచి గ్రామ పంచాయతీల దాకా స్థానిక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు సామాజిక బ్యాలెన్స్ పాటిస్తూ ఒక ఓసీ, ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక మహిళ ఉండేలా కమిటీల కూర్పు ఉండనుంది. ఈ కమిటీలన్నీ జిల్లా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీ వరకు పర్యటించి వార్డు సభ్యులు మొదలు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు అభ్యర్థులను గుర్తిస్తారు. పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు కూడా ఈ కమిటీలకు అప్పగించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కేంద్రం ఇచ్చిన నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని బలంగా ప్రజలకు తెలిసేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తుంది రాష్ట్ర బీజేపీ. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటే లోకల్ బాడీలో ఖచ్చితంగా విజయం సాధించేలా వ్యూహాలు రచిస్తుంది కమలం పార్టీ.